ఈరోజు 11వ తేదీ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేడం జయలక్ష్మి గారు కావచ్చు, శ్రీనాథ్ రెడ్డి సారు, వంగదార నరేంద్రరావు, హరినారాయణ సారు, కొండయ్య అన్న, పృథ్వీ గారు, పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నా, నరేంద్ర మోడీ గారు ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు. మన దేశ ప్రజలందరి కోసం ఆయన నిరంతరంగా కృషి చేస్తూ దేశ రక్షణకై ఎంతో కష్టపడుతున్నాడు. మనందరి కోసం ఇది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన విషయం. కాబట్టి మన కోసం మనము ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ జెండా పట్టి నిరంతరం మన కోసం కష్టపడాలని ఈ సందర్భంగా ప్రొద్దుటూరు అర్బన్ 2 పట్టణ అధ్యక్షుడుగా నా విన్నపం. భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర గారి మోడీ నాయకత్వం, నరేంద్ర గారి మోడీ నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, జిల్లా అధ్యక్షుడు సుబ్బాటన్న నాయకత్వం, కోనేటి ప్రదీపన్న నాయకత్వం, కోనేటి ప్రదీపన్న నాయకత్వం, కోనేటి ప్రదీపన్న నాయకత్వం, జయలక్ష్మి మేడం నాయకత్వం, హరినారాయణ సార్ నాయకత్వం. అందరికీ ధన్యవాదాలు. ఒక శ్రీనాథ్ రెడ్డి సార్ గారు మనకు పార్టీ గురించి ఒక 2 మాటలుగా మనకు స్ఫూర్తిగా, మనకు ఇన్స్పిరేషన్ గా కొన్ని మాటలు మనకు పంచుకోవాలని చిన్న మనవి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ ప్రొద్దుటూరులో, ఆ కార్యక్రమంలో ప్రొద్దుటూరులోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీన జనసంఘ్ నుండి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది. ఆ విషయం చెప్తాము. ఓకే, భారత్ మాతాకి. శ్రీనాథ్ రెడ్డి సారు మాజీ జిల్లా అధ్యక్షులు, ఆయన మాట్లాడవలసిందిగా కోరడమైనది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు కానీ, ఈ రాష్ట్ర ప్రజానికి కానీ మేము 3 విషయాలు చెప్పదలుచుకున్నాము. భారతీయ జనతా పార్టీ కేవలం దేశ ప్రయోజనాల కోసము ఏర్పాటు చేయబడిన పార్టీ. మిగతా పార్టీ ఆలోచనలకు, సిద్ధాంతానికి భిన్నమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే మనందరికీ తెలుసు, 2014లో కానీ అంతకుముందు వాజ్పేయి గారు ప్రధానిగా అయిన సందర్భంలో, అంటే ఈ దేశంలో సుపరిపాలన అనేది ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశ ప్రజలు గత 60 సంవత్సరాలుగా ఏదైతే బాధలు పడుతున్నారో, అది ఏదైనా కావచ్చు, ఇల్లు లేక కానీ, లేకుంటే మరుగుదొడ్డి లేకుండా కానీ, రోడ్లు కానీ, మంచినీరు కానీ, ఆఖరికి ఆహార ధాన్యాలు దొరకక కానీ అనేక రకాలుగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారు దాదాపుగా ఇప్పటి వరకు 150 సంక్షేమ పథకాలను
తీసుకురావడం జరిగేది. దాని కారణంగానే ఈరోజు మీరు చూసినట్లయితే అంటే సామాజిక భద్రత, దేశ భద్రత, ఆహార భద్రత ఏవైతే ప్రధానంగా ప్రజలు కోరుకుంటారో అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఈ 11 సంవత్సరాల్లో ఈ దేశ ప్రజలకు అందించడం జరిగేది. ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే 2014 ముందు చూసినట్లయితే పేపర్ నిందగా అంటే అధికార పార్టీ నాయకుల యొక్క అవినీతి, లేదంటే ఎక్కడ బాంబు పేలులు జరుగుతున్నాయో తెలియదు. అట్లాగే దేశ రక్షణ విషయంలో అంటే సరిహద్దుల్లో ఎప్పుడు ఎవరు చొరబడతారో కూడా తెలియదు. ఈ విధంగా అనేక రకాలుగా ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో 2014 తర్వాత ఈ మొత్తం రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత మొత్తం, ఎందుకంటే ఆయన ఈ దేశ ప్రజలకు ఏవి అవసరమో అవన్నీ తెలిసిన వ్యక్తి. రెండోది ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, ఈ సంస్కృతి పట్ల అంటే అనురక్తి కలిగిన వాడు, శ్రద్ధ కలిగిన వాడు. కాబట్టి ఈ దేశ ప్రజల కోసం సేవ చేయాలన్న సంకల్పంతోనే ఆయన ఈ కార్యక్రమాలన్నీ తీసుకున్నాడు. అందుకే చాలా సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు, నేను ఈ దేశానికి ప్రధానినే కాదు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మన జీడిపి రోజు రోజుకు మనకి ఎలా పెరుగుతుందో చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రధాని మనకు ఒక విన్నపం చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే 1 నేషన్ 1 ఎలక్షన్. సో ఈ సందర్భంగా అందరికీ తెలియజేయటం ఏంటంటే ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ వలన కూడా మనకు ఖర్చు భారం చాలా తగ్గిపోతుంది. ఈ జీడిపి కూడా ఒక 1% పెరుగుతుంది అని వాళ్ళు మౌలిక రూపంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనము చూస్తున్నాము ఇప్పుడు ట్రంప్ మన భారతదేశీయులందరినీ ఎలా సంఖ్యలు వేసి మన భారతదేశానికి పంపిస్తూ ఉన్నారో, మన దేశంలో మన జీడిపి పెరిగి మనమే గౌరవంగా ఇక్కడ ఉండేదానికి దేశ ప్రధాని ఎన్నో ప్రగతి కార్యక్రమాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా మన కర్తవ్యంగా కూడా మనం కూడా 1 నేషన్ 1 ఎలక్షన్కి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అందరినీ ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.